దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. 14 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 31.9 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోనూ ఉక్కుపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంది. పలు చోట్ల 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 11 జిల్లాలకు వడగాలులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 13 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ఆగ్నేయ అరేబియా సముద్రం పైన కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు వేడి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ దక్షిణ కోస్తా, అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.